కాకినాడ ఐడిఏ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం స్థానిక నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీ సత్య దంత వైద్యశాలలో కాకినాడ ఐడిఏ సభ్యుల ఆధ్వర్యాన డాక్టర్ చిట్లా కిరణ్చే విద్యార్థులకు ప్రథమ చికిత్స ఎలా చేయాలి మరియు స్పృహ కోల్పోయిన వ్యక్తికి సిపిఆర్ ఎలా చేయాలి అని మానవ మోడల్ మీద అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిట్లా కిరణ్ మాట్లాడుతూ ప్రథమ చికిత్సపై అవగాహన పెంచడానికి మరియు ప్రజలకు క్లిష్టమైన సమయాలలో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలను నేర్పడానికి ప్రపంచవ్యాప్తంగా సిపిఆర్ పైన అవగాహన సదస్సులను నిర్వహించాలని అన్నారు. ప్రథమ చికిత్స అందరూ నేర్చుకుంటే ఆపదలో ఉన్నవారికి ప్రాణాలను కాపాడుతుందని, తక్షణ ప్రథమ చికిత్స అందించడం వలన గాయాలు ప్రాణాంతకంగా మారకుండా నిరోధిస్తుందని, ఇది మనుగడ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని తెలిపారు. రాష్ట్ర ఐడిఏ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సెప్టెంబర్ 14, 2024న జరుపుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సా పద్ధతులను నేర్చుకొని ఆచరించడం వల్ల ప్రమాదాలు మరియు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడంలో కీలకంగా ఉంటుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడం మరియు భద్రతను ఎలా అందించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి వైద్యులందరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడిఏ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ సిరాజ్, డాక్టర్ పద్మావతి, భవానీ, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 14 ఈరోజు వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ప్రముఖ ఎనస్థిస్ట్ చిట్లా కిరణ్ గారు ఈవేళ ఈ సదస్సుకి రావడం జరిగింది. ఈ ఫస్ట్ ఎయిడ్ అన్నది అందరూ కూడా నేర్చుకోవాలి. అంటే అతను డాక్టరే అవ్వక్కర్లేదు, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుంటే తోటి వారు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు వారిని ప్రాణాలు కాపాడటానికి, అలాగే ఎవరైనా స్పృహ తప్పి పడిపోయినప్పుడు కానీ, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈవేళ ఇక్కడ ఈ సదస్సులో మేమందరం కూడా కిరణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీని మీద ఎట్లా చేయాలన్నది చిన్న విషయాలని చాలా చక్కగా చెప్తారు ఆయన. డాక్టర్ కిరణ్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ఐడిఏ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కాకినాడ వాళ్ళు ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం, అందరికీ ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి అందాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా కానీ హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయినా కానీ, స్పృహ లేకుండా పడిపోయినా కానీ వాళ్ళని ఏ విధంగా మనం రెస్క్యూ చేయాలి. ఈ మధ్య మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం వరదలు, అదేవిధంగా ఈ ల్యాండ్ స్లైడ్స్, ఇటువంటి ఇబ్బందులన్నీ చూసాం. వాటిల్లో ఎంతోమంది చాలా ఇబ్బంది పడ్డారు. అంటే వర్షాలతో మునిగిపోవడం, అంటే వరదల్లో మునిగిపోవడం కానివ్వండి, లేదంటే ఆ భయానికి సడన్గా గుండె ఆగిపోవడం, ఇలాంటి ఇబ్బంది జరిగినప్పుడు, లేదా చేతులు కాళ్ళు కట్ అయినప్పుడు వాటిని ఏ విధంగా మనం రెస్క్యూ చేయాలి అనేటువంటి ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి దాన్ని చేయడం అనేటువంటిది అందరూ అలవాటు చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఎయిడ్ దానిలో ముఖ్యంగా మనం చేసేటువంటి వాటిలో చేతులు కాళ్ళు ఎక్కడైనా కట్ అయ్యి బ్లీడ్ అవుతుంటే ఆ పర్టికులర్ ఏరియాస్లో వాటికి బ్యాండేజ్ కొద్దిగా గట్టిగా కట్టి ఆ బ్లీడింగ్ అనేటువంటి దాన్ని అరెస్ట్ చేయాలి. అది ఫస్ట్ ప్రైమరీగా చేయాల్సింది. అలా కాకుండా స్పృహతో పడిపోవడం, ఏదైనా హఠాత్తుగా గుండె ఆగిపోవడం కానీ, గుండె ఆగిపోయి స్పృహ లేకుండా పడిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి వెంటనే ఛాతీ మసాజ్, దీన్ని 2 హ్యాండ్స్ మనకు ఉన్నటువంటి 2 చేతులతోటి ఎవరైనా కానీ సిపిఆర్ అనేటువంటిది చేయొచ్చు. ఆ సిపిఆర్ అనేటువంటిది చేస్తూ మనం వాళ్ళని కాపాడగలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ సిపిఆర్ అనేటువంటి దాన్ని 2 చేతులు ఇలా లాక్ చేసుకొని ఛాతీకి సెంటర్లో పెట్టి, ఛాతీ సెంటర్లో దీన్ని ఒక 4 to 5 సెంటీమీటర్స్ కిందకి డెప్త్లోకి ఇలా నొక్కుతూ ఛాతీని నొక్కుతూ ఉంటే కనుక ఖచ్చితంగా దగ్గరగా ఒక 50% ఆఫ్ ద పీపుల్ని మనం రెస్క్యూ చేయొచ్చు. ఆ తర్వాత వాళ్ళని ప్రైమరీ సెంటర్స్కి, హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేయడం అనేటువంటిది చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.